తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, అవినీతి దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గ్రహం అనుగ్రహం ఫ్యామిలీ టాలీవుడ్ తాజా పరిణామాలపై గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం, అంతా మేమే దోచుకుంటాం అన్నట్టు కూటమి నేతల తీరు ఉందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా సమీక్షలు, ఓటీటీ, రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి. మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదని, కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారని అన్నారు. చివరకు బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ 6 మాసాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. కూటమి ఎమ్మెల్యేలు 165 మంది గెలిచారు, 164 మంది. వీరి పరిస్థితి ఎలా ఉందంటే, మంచి అవకాశం మించిన దొరకదు, మంచి సమయం వచ్చింది, ఆదాయ మార్గాలు వెతుక్కుందాం, ధనార్జన చేసుకుందాం, మళ్ళా మేము నిలబడాల్సిన అవసరం లేదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా, సంపాదించుకుంటే తప్పేంటి అనే పద్ధతుల్లో. ఈ మాటలు నేను మాట్లాడుతున్న మాటలు కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు రెండిట్లో ఒకటి బహిరంగంగా రాసినటువంటి మాటలు నేను చదువుతా ఉన్నా. అక్రమార్జన కోసం వెంపర్లాడుతున్నారు. ఇసుక, మద్యం ఇలాంటివన్నీ కాంట్రాక్టర్లు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉన్నటువంటి విషయాల్లో దోచుకునే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు కూటమిలో ఉన్న సభ్యులే ధనార్జన కోసం ఒకరు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల తన్నుకుంటున్నారు, కొన్ని చోట్ల బజారుకు వచ్చి కుస్తీలు పడుతుంటే పోలీసులు వెళ్లి సర్దుతున్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే పంచాయతీలు పెడుతున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వాటాల కోసం తాపత్రయపడిపోతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎవరో కొద్ది మంది తప్ప శాసనసభ్యుల్లో ఒక 10%, 11% లేదా 15% మినహా రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తమ ఆదాయ మార్గాల కోసం ఎదుక్కునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు. అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా, సంపద సృష్టిస్తా అని. సంపద సృష్టించడం కాదు, సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలందరూ. మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకు ముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్ లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. నేను కాకినాడ పోర్టులోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్లి ఆ పోర్టులో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే, మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి, ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్నారో ప్రభుత్వంలో లేక పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు. 68,000 42,000 మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ? వాళ్ళు ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు?
మన ఈయన ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు? నేను అడుగుతా ఉన్నా. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరు సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించారని అన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్ను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచివారని కాదని మాయమాటలు చెప్పేవారని నమ్ముతున్నారని పాల్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని, తన సత్తా ఏంటో మాజీ సీఎం జగన్ ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఇంతకంటే ముందు బెటర్ అండి అంటున్నారు. అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నమే రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యాయి. దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడటం లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు? లడ్డూ గొడవలు పెడుతున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటా ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ప్రత్యేక హోదా కావాలని ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు ఈ హైకోర్టులో నోరు మూసుకొని కౌంటర్ మాకు కావాలని అంటలేదు, ఇప్పుడు వద్దు అని ఇండైరెక్ట్గా అంటున్నారు. ఇప్పుడైనా ప్రజలకు బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదా? స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు, అది అమ్మేస్తున్నారు. నేను ఫైట్ చేసి మరల బుధవారం ఆపా. న్యాయం చేశాను నేషనల్గా. తెలంగాణలో కామారెడ్డి రైతులకు కూడా, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను, ప్రత్యేక హోదా కొరకు ఫైట్ చేస్తున్నాను, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఫైట్ చేస్తున్నాను, అవినీతి ఎమ్మెల్యేల మీద ఫైట్ చేస్తున్నాను, రేప్ విక్టిమ్స్ మీద ఆర్డర్ తీసుకొచ్చాను. 95% రేప్స్ జరగకుండా ఉండడానికి తెలంగాణ హైకోర్టు 7 సలహాలు అది యాక్సెప్ట్ చేశాను. కానీ ఈ ట్రంప్తో ఫైట్ చేయాలంటే పొలిటికల్ లీడర్సే కదా పవర్, వాళ్ళకి పవర్ లేదు. స్టేటేలేమో మోదీకి తొత్తులైపోయాడు, మోదీ ఏమో ట్రంప్కి తొత్తు అయిపోయాడు. బాధేసినప్పటికీ నా విశాఖపట్నం, నా ఆంధ్రప్రదేశ్, నా తెలంగాణ, నా తెలుగు రాష్ట్రాల్ని బాగు చేసుకోవాలంటే మార్పు ఇప్పటికైనా రావాలి. మార్పు కొరకు వింటున్న వారు ప్రతి ఒక్కరూ 7569441275 గ్రూపులు పెట్టి ఫైట్ చేయండి. నేను మీతో ఉన్నా, మీరు నాతో ఉండండి, కలిసి అభివృద్ధి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కక్ష సాధింపులకు పాల్పడినా భయపడేది లేదని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండి వైసీపీ కేడర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చి ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి గెలుపొంది ఇప్పుడు వారిపై భారం వేయడానికి సిద్ధమయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారానికి వస్తే ₹1 కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం
అని చెప్పి కూటమి నాయకులు మాట్లాడిన తీరు మనం విన్నాం, చూసాం. మరి ఈ రోజు దానికి భిన్నంగా మరలా ప్రజలపై ఆర్థిక భారం ఎక్కువగా పడే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్నది చాలా దురదృష్టకరం. మేము చెప్తున్నాం, మీరు ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు వాగ్దానం చేశారో అవి ఆచరణ చేయాలని చెప్పినదే మా తాలూకా కోరిక. ఎవరైనా ప్రజలకి అందుబాటులో పరిపాలన ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం మనం చెప్పిన మేనిఫెస్టోను ఆచరించి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నది లక్ష్యం మీద పనిచేయాలి. మీరు ఏ మాట అయితే చెప్పారో అవి ఆచరణ చేయాలని మేము కోరుతున్నాం. మరి ఇప్పటికే మీరు 11,826 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలని పేరిట ప్రజలకి విద్యుత్ భారం పడుతుందని చెప్పి చెప్తున్నారు. మరి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నారు గత ప్రభుత్వ వైఫల్యం, దానివల్లనే ఈ అద్దె ఛార్జీలు పెరిగాయని. నేనంటుంది అచ్చెన్నాయుడు గారికి, ఈ ప్రభుత్వం గతంలో చేసింది కనుకనే ఎక్కడైతే తప్పులని భావించారో ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీకు మంచి మ్యాండేట్, మంచి బలంగా మరి మంచి ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు. అది మీరు ఆచరించండి. మీరు ఆచరించి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోండి. మాది మంచి ప్రభుత్వం అని మీరు అంటున్నారు. ఓకే, చాలా సంతోషం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి పనులు చేస్తూ మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో 6 సూపర్ 6 అని చెప్పి, సూపర్ 6 చేస్తారా, సూపర్ 7 చేస్తారా మీ ఇష్టం. మీరు చెప్పినది చేయండి, కొత్తగా చేయవసరం లేదు. ఈవేళ మరి మీరు చెప్పిన మాటకు భిన్నంగా 50 సంవత్సరాలకే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి అలాగే మరి ఇంట్లో ఉన్నా కూడా మహిళా సోదరి మనులకు కానీ ప్రజలకు 1500 రూపాయలు ఇంట్లోనే మీకు అందిస్తామని చెప్పారు. ఉచిత బస్సులు ఇస్తామని చెప్పారు. ఏవేవో ఎన్నెన్నో మాటలు, 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చేయండి, మీకు ఏది సాధ్యమైతే అది ప్రణాళికాబద్ధంగా మీరు ప్లాన్ చేసుకొని ఒకటి పూర్తి చేయండి. రైతులకి కూడా అన్ని రకాలుగా ఆదుకోండి. ఈవేళ రైతు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. మరి గతంలో మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి సచివాలయ వార్డు వాలంటీర్ల ద్వారా అనేక కార్యక్రమాలు అందించడం జరిగింది. మీరు కూడా చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు, రైతుల తాలూకు కష్టాలు మీకు తెలుసు. మరి రైతుకి ఇబ్బంది లేకుండా మంచి పాలన అందించాలని చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ అచ్చెన్నాయుడు గారికి నేను తెలియజేస్తున్నాను. మరి మా ప్రతిపక్షంగా మా బాధ్యతాయుతమైనటువంటి రోల్ మేము ప్రజల తరఫున మేము పోరాటం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాలు మీరు ఏదైతే చెప్పారో అది చేయమని పదే మేము చెప్తుంటాం. ప్రజలకి విద్యుత్ భారం మళ్లీ అధికంగా పెడితే మరి దానివల్ల అనేక రకాల ఇబ్బందులు మళ్లీ భవిష్యత్తులో ప్రజలకు రాబోతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 3వ రోజున అమ్మవారికి వైభవంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్న బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్. ముగిసిన కార్తీక మాసం సందడి, చివరి రోజున నరసాపురం వలందర రేవులో పుణ్య స్నానాలాచరించిన భక్తులు. ఏపీని మాజీ సీఎం జగన్ నాశనం చేశారన్న కేఏ పాల్, ప్రత్యేక హోదా పోరాటానికి కలిసి రావాలంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.